ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మూవ్ కావాలంటే పవర్ కావాలి. పవర్ కావాలి అంటే దాంతో ఎక్కడికక్కడ ఛార్జింగ్లు పెట్టుకుంటూ ఉండాలి. ఆ ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువ లేకపోతే ప్లస్ గంటల కొద్దీ ఛార్జింగ్ అవుతుంటే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. బ్యాటరీస్ చేంజింగ్, ఇప్పుడు కాశీ వెళ్ళి చూస్తే మనం ఆటోలన్నీ ఎలక్ట్రిక్ ఆటోలే ఉంటాయి. వాళ్ళకేంటి 2 బ్యాటరీలు ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఈ బ్యాటరీ తీసేసి ఇంకో 2 బ్యాటరీలు పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 20 కిలోమీటర్లకు ఒక బ్యాటరీ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి విధంగా ఇక్కడ బ్యాటరీలు అవసరం ఉంది. ఇది ఇప్పుడు చైనా సరికొత్త ఆలోచన ఏంటి అంటే న్యూక్లియర్ బ్యాటరీస్ అట. ఇది దాదాపుగా వితౌట్ ఛార్జింగ్ 50 ఏళ్ళు పనిచేసేటటువంటి బ్యాటరీల దిశగా అడుగులు వేస్తుందట. ఇందులో రేడియేషన్ ఉండదట. అట్ ద సేమ్ టైం లైఫ్ సైకిల్ భారీగా ఉంటుందట. ఆర్డినరీ కాపర్తోనే ఇది తయారు చేసే ప్రయత్నం చేస్తుందట. ఇది సక్సెస్ అయితే సరికొత్తదైనటువంటి మార్పు సాధ్యమవుతుంది.